హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేను ఇప్పుడే లేసాను. అంటే పావు తక్కువ 8 అవుతుందండి. ఈరోజు మనకు ఒక్కదానికే స్కూల్ ఉంది, దట్టు హాఫ్ డేనే. అండ్ ఈరోజు స్కూల్ ఏమీ జరగదు, క్రిస్మస్ ఈవెంట్ అయితే జరుగుతుందనమాట వాళ్ళ స్కూల్లోని. ఇంకా లంచ్ బాక్స్ అవి ఏమీ లేవు కదా అనేసి లేట్గా లేసానండి. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, ఎర్రనూక ఉప్మా చేస్తున్నాను. మనుకి స్నానానికి నీళ్ళు కూడా కాగిపోయినాయి. ఇక మనుకు అయితే నేను స్నానం చేపించేసి మనుని అందంగా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఈరోజు ఈ వ్లాగ్లో నిన్న మిమ్మల్ని క్వశ్చన్స్ అడగండి అనేసి ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. ఒక 8, 6, 8, 9 అలా క్వశ్చన్స్ వచ్చినాయండి. సో ఆ క్వశ్చన్స్ని ఈరోజు అయితే వీడియో కింద షూట్ చేస్తాము. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఈరోజు సాటర్డే వ్లాగ్ అయితే రన్ అవుతుంది. మా మనుని రెడీ చేయను అంటారండి. ఆ పరికిణి జాకెట్ వేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడిపోయిందంటే నాకు వద్దు అంటానే ఉంది. ఇంకా నేను నగలవి ఉన్నాయి కదా, రోల్ గోల్డ్వి, అవన్నీ వేసి అందంగా పంపిద్దాం అనుకున్నాను. అసలు కనీసం చున్నీ కూడా వేసుకోనంది. అలా వెళ్ళిపోయింది అనమాట. ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళాక గిన్నెలన్నింటినీ నీట్గా అయితే క్లీన్ చేసేసానండి. గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయాక ఫ్లోర్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇక వంట పని అయితే స్టార్ట్ చేయాలి. ఇంకోండి, ఈ ఇల్లు సర్ది తుడిచేసరికి చాలా టైం పట్టేసింది. ఇంకా ఈ పని అయితే కంప్లీట్ అయ్యేసరికి నాకు టైం అయితే 10 o'clock, 10:15 అలా అయిపోయింది అనమాట. ఇంకా త్వరగా వంట చేయాలి. ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడైతే వంట పని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను వంట రైస్ కుక్కర్లో వండుదాం అనుకుంటున్నానండి. ఈ రైస్ కుక్కర్ చూసారా? ఈ రైస్ కుక్కర్ నాకు పెళ్ళైనప్పుడు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్ ఇచ్చారండి. అయితే నేను ఎప్పుడు అన్నాన్ని రైస్ కుక్కర్లో వండడం అయితే నాకు అలవాట్లేదు. ఇది వచ్చిన తర్వాత ఒకసారి 2 సార్లు ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే మాత్రమే నేను దీన్ని అయితే యూజ్ చేశానండి. మళ్ళీ యూజ్ చేయలేదు. అయితే నాకు ఎవ్రీడే మార్నింగ్స్ చాలా రష్ అయిపోతుంది అనమాట. ఆ గ్యాస్ ఏమో ఖాళీ ఉండట్లేదు. ఒక పక్క వేడి నీళ్ళు, ఒక పక్క అన్నం వండి కూరలు వండి నాకు ఖాళీ అవ్వట్లేదు. సో ఇంక అందుకనేసి నేను 4 బర్నర్స్ స్టవ్ కొనుక్కోవడం చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు. బట్ నాకు అది కొనుక్కునే కన్నా ఉన్నది యూటిలైజ్ చేసుకుంటే బెస్ట్ కదా అనేసి రైస్ కుక్కర్ని వాడదాం అనేసి అనుకుంటున్నానండి. సో అందుకనేసి రైస్ కుక్కర్లో అన్నం వండుతున్నాను. అయితే నాకు అగారో నుంచి రాయల్ ఎలక్ట్రికల్ కుక్కర్ అయితే వచ్చిందండి. సో నేను ఈ 2 యూటిలైజ్ చేస్తున్నాను. ఈరోజు రెండిట్లో నేనైతే వంట చేస్తున్నానండి. ఈ రెండిట్లో వంట చేసి నాకు ఏదైతే ఈజీగా, కన్వీనియంట్గా, కంఫర్ట్గా ఉంటుందో దాన్ని అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్ రైస్ కుక్కర్ ఉంది కదండి, దీంట్లో మనకి జస్ట్ వాము, కుక్ ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఈ అగారో రాయల్ ఎలక్ట్రికల్ కుక్కర్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో ఈ అగారో రాయల్ ఎలక్ట్రికల్ కుక్కర్లో మనకి వైట్ రైస్ ఆప్షన్ ఉందండి. అంటే మనము రెగ్యులర్గా తినే వైట్ రైస్ని వండుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇదిగోండి, ఓట్ మీల్ ఆప్షన్ ఉంది, క్వినోవా ఆప్షన్ ఉంది, మిక్స్డ్ గ్రైన్స్ ఉంది, బ్రౌన్ రైస్ ఉంది, సాల్ట్ ఆప్షన్ కూడా ఉందండి. దీంట్లో ఏంటంటే మనము ఉల్లిపాయలు వేపించుకోవడము, ఫ్రైస్ పెట్టుకోవడం లాంటివి అయితే చేయొచ్చు. ఇంతే కాదండి, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్టీమ్ ఆప్షన్ ఉంది, డిలే స్టార్ట్ ఉంది. డిలే స్టార్ట్ అంటే సపోజ్ ఇప్పుడు మనము ఈవినింగ్ ఏదైనా మూవీకి వెళ్తున్నాం అనుకోండి, ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా మనకి అన్నం అన్నది రెడీగా ఉండాలి అనుకుంటే మనము 2 hours, 3 hours డిలే స్టార్ట్ పెట్టుకుంటే మనం వచ్చేసరికి మనకి రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. ఫుడ్ వేడివేడిగా తినొచ్చు. ఇక నెక్స్ట్ కీ ఫామ్ అండి. ఈ ఆప్షన్లో ఏంటంటే మనం వండుకున్న ఫుడ్ని 12 hours వరకు మనకి ఇది కీ ఫామ్లో ఉంచుతుంది అనమాట, వేడిగా ఉంటుంది. ఇక మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి పెట్టిన ఫుడ్ని ఆపేయాలి మనము పని అనుకున్నప్పుడు క్యాన్సిల్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇంతే కాదండి, ఈ అగారో రాయల్ ఎలక్ట్రికల్ కుక్కర్ మనకి చాలా పెద్దది. మనం ఒకేసారి 10 మందికి కూడా వంట చేసేసుకోవచ్చు. అండ్ ఇది చూసారా, మనం ఇందులో రైస్ వండుకోవచ్చు, పలావ్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, ఇంకా కూరలు వండుకోవచ్చు. అండ్ ఇడ్లీ పాత్ర పెట్టుకుని, అంటే ఇడ్లీ స్టాండ్ పెట్టుకుని ఇడ్లీ కూడా వేసుకోవచ్చండి. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేనైతే రెండింటిలో బియ్యం అయితే కడుగు పెడతానండి. సో ఏది త్వరగా అవుతుంది, ఏది బాగుంది అన్న చూసి దాన్ని నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తాను. అగారో కుక్కర్ గిన్నె ఒకటి, అలాగే నార్మల్ రైస్ కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి 2 గ్లాసుల సోనా మైసూరు బియ్యం అయితే వేసుకుని వాటిని అయితే నీట్గా వాష్ చేసేసానండి. నార్మల్ కుక్కర్కి కింద మనం ఇలాగా చిల్లులు గిన్నె పెట్టుకోవాలి కదా, సో అది కూడా పెట్టుకుని 1:2 రేషియోలో వాటర్ అయితే వేసేసుకున్నాను. సో కింద ఏమి తడి లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఈ అగారో రాయల్ స్టీమ్ ఎలక్ట్రికల్ కుక్కర్లో ఇచ్చిన బౌలు సెరామిక్ బౌల్ అంటండి. సో అది దాంట్లో పెట్టేశాను. నెక్స్ట్ అయితే నార్మల్ కుక్కర్ బౌల్ కూడా ఇందులో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసాను. సో 2 నేను ఒకేసారి అయితే స్విచ్ ఆన్ చేస్తున్నానండి. మనకి ఈ అగారోది స్విచ్ ఆన్ చేశాక వైట్ రైస్ వండుతున్నాం కాబట్టి వైట్ రైస్ అని నొక్కితే ఆన్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకోండి, ఈ రైస్ కుక్కర్ని కూడా ఆన్ చేసేసి కింద అయితే నేను కుక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. సో చూద్దాము, కొద్దిసేపటికి ఇది రెడీ అయిపోద్ది.
సో 2 కుక్కర్లు ఒకేసారి అయితే ఆన్ చేశానండి. చూద్దాం ఎంత టైం అవుతుందని. అండ్ మీకు ఇంకోటి చెప్పాలి, ఈ అగారో రాయల్ ఎలక్ట్రికల్ కుక్కర్తో పాటు మనకి ఇవి కూడా వచ్చాయండి. ఇదిగోండి మెజరింగ్ కప్ వచ్చింది, 2 ఏమో గరిటెలు వచ్చాయి, అండ్ ఇలా ఒక ప్లేట్ వచ్చింది. ఇప్పుడు నేను బియ్యం కడుగు పెట్టాను కదండి, దానిపైన మనం ఏమైనా వెజిటేబుల్స్ బాయిల్ చేయాలి అనుకుంటే ఈ ప్లేట్లో పెట్టేసుకుని గిన్నె పైన పెట్టేస్తే ఒకేసారి 2 పనులు కంప్లీట్ అయిపోతాయి అనమాట. 15 to 20 మినిట్స్లో అయితే మనకి రైస్ కుక్ అయిపోయిందండి. నార్మల్ ఎలక్ట్రికల్ కుక్కర్లో మనకి కుక్ అయిపోగానే మనకి కుక్ ఆప్షన్ నుంచి వార్మ్ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది కదా, కానీ ఈ అగారో ఆప్షన్లో ఇది అయిపోవడానికి ఒక 10 మినిట్స్ బిఫోర్ మనకి ఇలాగా టైమర్ని అయితే చూపిస్తుందండి. 10 మినిట్స్ తర్వాత అయితే ఇంకోండి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏ రైస్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఒకటి చూపించాలండి, నార్మల్ కుక్కర్ని ఓపెన్ చేసినప్పుడు చాలా వాటర్ అయితే మనకి అన్నంలో పడిపోతుందండి. కానీ ఈ అగారో రాయల్ ఎలక్ట్రికల్ కుక్కర్లో ఆవిరి ఇలాగా ఒక సాకెట్లోకి అయితే వచ్చి కలెక్ట్ అవుతుందండి. ఇంకా రైస్ ఎందులో ఎలా ఉందో కూడా చూపిస్తున్నానండి. నార్మల్ కుక్కర్లో అండ్ అగారోలో రెండిట్లో అన్నం అయితే ఒకేలా కుక్ అయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నార్మల్ కుక్కర్లో మనకి సరౌండింగ్ అంతా అతుక్కుపోయింది అనమాట అన్నం. కానీ ఈ అగారో రైస్ కుక్కర్కి ఇచ్చిన బౌల్ మనకి సెరామిక్ కోటెడ్ కదండి, ఎక్కడ అసలు అన్నము గిన్నెకే అంటుకోలేదు. అసలు ఆ గిన్నెలో వంట చేసామా అన్నట్టుగా ఉంది. మీకు చివరిలో కూడా చూపిస్తానండి. అన్నం ఉంటే సరిపోతుందా అండి, కూర కూడా వండుకోవాలి కదా. ఈరోజైతే నేను కూర కింద పప్పు అలాగే తోటకూర అయితే వండుతున్నాను. ఇది కూడా ఈ కుక్కర్లోనే వండుదాము, ఎలా వస్తుందో చూద్దామనేసి కుక్కర్లోనే నానబెట్టిన పప్పు, పచ్చిమిరపకాయలు అలాగే తోటకూర కొంచెం పసుపు వేసి నేను బాగా మిక్స్ చేసేసి అయితే ఈ అగారో రాయల్ ఎలక్ట్రికల్ కుక్కర్లో ఈ బౌల్ని కూడా పెట్టేశానండి. ఇందాక నేను రైస్ వండాను కదండి, మనము రైస్ వండుతున్నప్పుడు వైట్ రైస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు నేనైతే పప్పు వండుతున్నాను కాబట్టి మిక్స్డ్ గ్రైన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా మనకి ఆన్ అవుతుందనమాట. దీన్ని మనము కాసేపు అలా వదిలేయాలి. ఈ పప్పు రెడీ అవ్వడానికి మనకి 50 to 60 మినిట్స్ టైం అయితే పడుతుందండి. ఇదిగోండి మొత్తం అయితే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. నేను కొంచెం తక్కువ వాటర్ వేసినట్టున్నాను. సో దీన్ని అయితే పప్పు బాగా పప్పు గుత్తుతో మెదిపేసుకుంటున్నానండి. సో పప్పు కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నాకు ఏ కన్సిస్టెన్సీ అవసరమో ఆ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకుని దీంట్లోకి పసుపు, ఉప్పు అలాగే కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్నాను. సో మళ్ళీ ఇది మరి కొంచెం సేపు మరగనివ్వాలి కదండి. సో నేను మళ్ళీ ఈ అగారో ఎలక్ట్రికల్ కుక్కర్లో అయితే ఈ బౌల్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసి ఇప్పుడు స్టీమ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ స్టీమ్ ఆప్షన్కి 10 మినిట్స్ టైం అయితే వచ్చింది. మనం కావాలి అనుకుంటే టైంని ఇంకా పెంచుకోవచ్చు కూడా, ప్లస్ మైనస్ ఆప్షన్లో ఇలా మరుగుతుందనమాట. సో పప్పునైతే బాగా మిక్స్ చేసేసానండి. సో ఇప్పుడు ఇంకా పప్పు తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకోవడానికి మనకి ఈ రైస్ కుక్కర్లో ఒక బౌలే వచ్చింది. తాలింపు కష్టం కాబట్టి గ్యాస్ స్టవ్ మీద తాలింపు అయితే వేపించుకుని తీసుకొచ్చి పప్పునైతే ఇందులో వేసి మిక్స్ చేసేసాను. మీరు నమ్మరు కానీ పప్పు అయితే సూపర్ టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైం నేను రైస్ కుక్కర్లో అన్నం అండ్ కూర వండాను. ఈరోజు అసలు నేను గ్యాస్ స్టవ్ వెలిగించలేదండి, ఓన్లీ ఆ తాలింపుకి మాత్రమే వెలిగించాను. సో మా వంట అయితే ఇలాగా అగారో రైస్ కుక్కర్లో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇట్స్ టైమ్ టు టేస్ట్. పప్పు అయితే మాత్రము చాలా బాగా వచ్చిందండి. అన్నం కూడా బాగుంది, బట్ మాకు అలవాట్లేదు కదా కుక్కర్ అన్నము, కొంచెం టైం పట్టిందనమాట మాకు తినడానికి. బట్ చాలా బాగుంది. అండ్ నేనైతే జెన్యున్గా ఒకటి చెప్తున్నానండి, ఇప్పటి వరకు అగారో నేను 3 ప్రొడక్ట్స్ని యూజ్ చేశాను. 3 నాకు చాలా బాగా నచ్చాయి. ఇదిగోండి నార్మల్ కుక్కర్లో మేము వంట చేసాం కదా, కింద అయితే అన్నం అంతా ఇలా అండుకుపోయి అలా మాడిపోయినట్టు వచ్చేసింది. కానీ ఈ అగారో రైస్ కుక్కర్లో ఈ బౌల్లో వంట చేసాం కదా, గిన్నె అసలు క్లీన్ చేసినట్టే ఉందండి, అసలు ఎక్కడ అంటుకోలేదు. చూసావా కడగకుండానే కడిగినట్టు వచ్చేసింది. ఇదేంటి సెరామిక్ కోటెడా? సెరామిక్ కోటెడ్. మామూలు మన కుక్కర్లో అయితే మాత్రం అతుక్కుపోయింది కింద. నేను మళ్ళీ రుద్దు కడిగాను, దానికి మొత్తం బ్లాక్ కలర్ మచ్చలాగా వచ్చేసింది. కానీ చూసావా జస్ట్ ఇప్పుడు నేను నార్మల్ నీళ్ళతో తోపేసుకుంటే సరిపోతుంది. బ్యాచులర్స్కి బాగా యూజ్ అవుతుంది, గిన్నెలు కడుక్కునే పని లేదు. ఈ గిన్నెలతో ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాద్ వచ్చిన కొత్తలో మేము 5 కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం. కుక్కర్ అది అలాంటి కుక్కర్ అనమాట. నల్లగా అయిపోతుంది కదా, కడగడం కష్టం. రోజుకి ఎవరో ఒకరు కుక్కర్ పెట్టారు. కడగడానికి ఎవరు ఇష్టపడరు కదా, కుక్కర్ పెట్టేవారు కదనమాట. కొంతమంది లేట్గా వస్తారు కదా, వచ్చేటప్పటికి వాళ్ళకి ఫుడ్ ఉండేది కాదు. అప్పుడు మా రూమ్లో చాలా రోజులు గిన్నెలతో గురించి మాట్లాడుకోవాలి. అసలే మీకు ఎంత లేచి ఒక గిన్నె తాగి టీ గ్లాస్ నువ్వు సింక్లో పెట్టవు, ఇంకేం కడుగుతావు గిన్నెలు. చివరికి ఒక టైం టేబుల్ వేసారనమాట 5 మాటలు లేకుండా ఇలా వద్దు అని చెప్పి సోమవారం ఒకళ్ళు, మంగళవారం ఒకళ్ళు గిన్నెలు తోకుంటా డ్యూటీలో మీకు గిన్నెలు తోసి కుక్కర్ పెట్టాలి, రైస్ పెట్టాలి. హరిబాబు ఉన్నాడా మీ రూమ్లో?
ఎవరెవరు నీ రూమ్మేట్స్? ఇద్దరేమో ఏజీ ఆఫీస్లో చేసేవారు, ఒక అబ్బాయి ఎస్బీఐ బ్యాంకులో చేసేవారు. ఇద్దరు ఎస్బీఐ చేసేవారు, ఇద్దరు ఏజీ ఆఫీస్. నువ్వేమో రైల్వే. ఎక్కువ నాకు తెలిసి నువ్వే పెట్టుంటావు కుక్కరు. అందరం పెట్టేవాళ్ళు. మరి నీకు లేజీ అనిపించేది ఇది పెట్టడాను? అది కడగడం నాకు ఇప్పటికీ చిరాకు. కడగబుద్ధి కాదు గమ్మున. కానీ నా ప్రెగ్నెన్సీ టైంలో కడిగేవాడు నువ్వు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయ్యేసరికి మాకు 1:30 అలా అయిపోయిందండి. ఇంకా వీడియో అవి పబ్లిష్ చేసి మళ్ళీ నేను ఒక పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, ఇల్లు ఎలా పడితే అలా చేసేసారు. ఒకసారి మళ్ళీ ఫ్లోర్ క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో క్లిప్ స్టార్టింగ్లో మీరు చూసిందే, ఈసారి వీడియో ఏమీ తీయలేదనమాట. మళ్ళీ అదే వీడియో ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. ఇంకా పిల్లల్ని వేసుకుని మా హస్బెండ్ అయితే 2 o'clock పడుకున్నారండి. ఇప్పుడు టైం అయితే 4 o'clock అయిపోతుంది, లేపాలి. ఇప్పుడు షాను మనుకి డ్యాన్స్ క్లాస్ ఉంది కదా, అందుకనేసి మా హస్బెండ్ని పిల్లలిద్దరిని నిద్ర లేపి షాను మనుకైతే డ్రెస్సెస్ వేసేసానండి, డ్యాన్స్ డ్రెస్సెస్ని. ఇక మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని తీసుకెళ్తున్నారు. పిల్లల్ని అక్కడ దింపేసి త్వరగా వచ్చేసండి, FAQ చేద్దాము అనేసి అన్నాను. నేను నిన్న కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను కదండి, మా ఆయన్ని ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగండి అనేసి. సో మనకు ఒక 30 questions వరకు వచ్చినాయి. ఈ వ్లాగ్ మరి లెంతీ అయిపోతుంది కాబట్టి అన్ని క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేయకపోయినా రేపు ఇంకొక వీడియోని ఇంక్లూడ్ చేస్తానండి. సో ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అయితే మా ఆయన్ని అడుగుతాను. మా ఆయన నన్ను ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి ఏంటో చెప్పు, ఫస్ట్ ప్రాక్టీస్ అవుతాను అన్నారండి. అలా చెప్తే నువ్వు ఒరిజినల్గా చెప్పావు కదా, ప్రాక్టీస్ అయింది చెప్తావు, డైరెక్ట్గా అడుగుతాను అదే చెప్పు అనేసి అన్నానండి. అయితే శశి మాధురి గారు అడిగారండి, విచ్ కాలేజ్ బ్రదర్ స్టడీడ్, హౌ మెనీ డిఫరెంట్ ప్లేసెస్ ఈ వర్క్డ్ సో ఫార్, లాంగ్వేజెస్ నోన్, ఏజ్. స్టడీ వచ్చి 7th class వరకు మా ఊర్లోనే చాగల్లోనే చదువుకున్నాను. 8th నుంచి 10th వరకు APRS అప్పలరాజు కూడా. ఇంటర్ వచ్చి APR చేసి వెంకటగిరి, డిగ్రీ మళ్ళీ కొవ్వూరు ABNPR కాలేజ్ అండి. అండ్ MBA వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో చదివాను. తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఫస్ట్ చెన్నైలో జాయిన్ అయ్యాను. తర్వాత అక్కడి నుంచి విజయవాడ అంటే అదే ఇంకా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆడిటర్ కింద జాయిన్ అయ్యాను. ఏజ్ వచ్చి 35, అంటే 34 కంప్లీట్ అవుతుంది ఇంకా. 34. లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కొంతవరకు తమిళ్. చెన్నైలో ఉన్నాను కాబట్టి తమిళ్ కొంతవరకు మేనేజ్ చేస్తాను. నెక్స్ట్ రాథోడ్ మౌనిక గారు అడిగారండి, అక్క మీ ఎంగేజ్మెంట్లో మీ హస్బెండ్ మిమ్మల్ని చూసి ఏమనుకున్నారు, ఏం ఫీల్ అయ్యారు మిమ్మల్ని చూశాక, అండ్ మిమ్మల్ని చేసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకున్నారు, లైఫ్ ఎలా ఏమనుకున్నారో నిజంగా ఆ ఫీలింగ్స్ చెప్పమనండి. ఇంకా కట్నంగా ఎంత తీసుకున్నారు, ఏమేమి ఇచ్చారు మీకు అనేది కూడా చెప్పండి అక్క. మీరిద్దరూ కలిసి మొదటి రోజు అండ్ డేట్, మన ఇద్దరం కలిసిన మొదటి రోజు అండ్ డేట్ అంట. పెళ్లి చూపుల్లో మీరు ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకున్నారు అక్క, అంటే మీ ఇద్దరి అభిరుచులు ఎలా ఉంటే సెట్ అవుతారు ఒకరికొకరు అని. సో ఫస్ట్ డౌరీ కోసము ఈరోజే నేను ఒక షార్ట్ అయితే పెట్టానండి. సో ఇంకా డౌరీ కోసం ఇక్కడ మాట్లాడట్లేదు. నెక్స్ట్ మేమిద్దరం కలిసిన మొదటి రోజు మా పెళ్లి చూపుల రోజేనండి. తర్వాత పెళ్లి చూపుల్లో మీరిద్దరు పర్సనల్గా మాట్లాడుకున్నారంటే అసలు మా ఆయన చూసిందే లేదు. మీరు చూసారా నేను పెళ్లి చూపుల్లో కనిపించాను నేను? మరే అప్పుడు ఏం చెప్పలేదు? కనిపించానండి, నీకు నచ్చానా? నిజంగా నచ్చానా? అయితే నేనైతే చూడలేదండి, రిజెక్ట్ అయిపోద్దని కళ్ళజోడు పెట్టుకోలేదు. మా ఆయన మొత్తం బ్లర్, కాకపోతే ఈ గుండు మాత్రం చూశాను అంతే. నేను 2 నిమిషాలు కూడా లేదండి, మా ఆయన వచ్చారు ఇలా చూసారు అలా వెళ్ళిపోయారు అంతే, నేను చూడలేదు. సో ఇప్పుడు ఇది నువ్వు ఆన్సర్ చేసేవారు. అక్క మీ ఎంగేజ్మెంట్లో మీ హస్బెండ్ మిమ్మల్ని చూసి అనుకున్నారు, ఏం ఫీల్ అయ్యారు మిమ్మల్ని చూశాక, అండ్ మిమ్మల్ని చేసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకున్నారు, లైఫ్ ఎలా ఏమనుకున్నారో నిజంగా నీ ఫీలింగ్స్ అంటే చెప్పు శ్రీవారు. నేను అదే అంత దూరం ఆలోచించలేదు పెళ్లి చూపులైనప్పుడు మాత్రం. ఎంగేజ్మెంట్లో ఫస్ట్ చూసా కదా, ఎంగేజ్మెంట్లో కూడా అంత దూరం ఆలోచించలేదు. ఏమో అక్కడ చెప్పు, ఏమో ఆలోచించలేదంటండి. ఏం ఆలోచించలేదండి. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయింది అంటే అప్పుడు మరి మా చెల్లెళ్ళు కూడా నడుస్తుంది. అదేంటి ఆ క్వశ్చన్ వస్తుంది. ఎంగేజ్మెంట్ చెల్లికి పెళ్ళి అయిపోయింది. మీ చెల్లికి అయిపోయిందా? మీ చెల్లిది February 27 పెళ్ళి అయింది, March 11 మన ఎంగేజ్మెంట్. మరి ఇప్పుడు
మా పెళ్లి వాళ్ళందరూ చూపులు బాగా అది ఎంగేజ్మెంట్ అయ్యి మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు పెద్ద గొడవ అయింది. సరే అయితే ఏం ఆలోచించలేదు. ఏం ఆలోచించలేదంటే అండి, మా ఆయనకి అలాంటి ఏం లేదు, ఎలా జరగాలి అలా జరిగిపోద్ది అని అనుకుంటాడు మహానుభావుడు. జేటీ వ్లాగ్స్ అండి. అక్క మై నేమ్ ఇస్ తను. మై క్వశ్చన్ ఈజ్, నువ్వు ఒక్కొక్కటిగా నీ డ్రీమ్స్ అచీవ్ చేసుకుంటూ వస్తుంటే సతీష్ అన్న ఎలా ఫీల్ అవుతున్నారు? ట్రూ ఆన్సర్ ఇవ్వాలి అన్న. సతీష్ అన్న లైఫ్లో ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తారు? ఒక్కొక్కటిగా నేను అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటున్నందుకు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఉందండి. నేను అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ చెప్పు. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో తను అలా ఇచ్చేవాడు నాకు హ్యాపీగా ఉంది అంతే. మరీ అంతే ఇది కూడా అనిపించలేదు. నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా అచీవ్ చేశాను శ్రీవారు, సరిగ్గా చెప్పే. మరీ అంతే ఎగ్జైట్మెంట్ నీకు ఉంది కానీ నాకైతే ఏం లేదు. అయితే నార్మల్గానే ఉంది. సతీష్ అన్న లైఫ్లో ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తారంట? ఫస్ట్ ప్రియారిటీ అంటే పిల్లలకి. ఎక్కువ పిల్లల గురించి ఆలోచన. పిల్లలకి ఇస్తారంటండి. తర్వాత నువ్వు వస్తావు. ఫస్ట్ ప్రయారిటీ పిల్లలేనా? గట్టిగా చెప్పు మరి. నాకు చెప్పునా? గొంతు బాగాలేదు. పిల్లలకి ఇస్తారంటండి. సెకండ్ నాకు ఇస్తారంట. నెక్స్ట్ హే అనురామ్ గారు అడుగుతున్నారండి, హాయ్ సిస్, సతీష్ బ్రోకి ఈ క్వశ్చన్, భవానీని మ్యారేజ్ చేసుకున్నందుకు ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అండ్ అబౌట్ 2 girls చైల్డ్, బాయ్ కావాలని అనిపించలేదా? మీ జాబ్కి మీ పర్సనాలిటీకి భవానీ కరెక్ట్ అని ఎలా అనుకున్నారు? బెటర్ అమ్మాయి వస్తారని ఆలోచించలేదా? మీరు మ్యారేజ్ బలవంతంగా చేసుకున్నారా లేదా ఇష్టంతో? నీకు అసలు సెట్ కాదు అనుకోలేదా? వాంట్ జెన్యూన్ ఆన్సర్. అది చెప్పాను కదండి. మామూలు అయితే ఫస్ట్ అయితే నేను మ్యారేజ్ గురించి అప్పటికి అసలు ఆలోచించట్లేదు. ఎందుకంటే అప్పుడు నాకు ఒక ఎగ్జామ్ ఉంది. అంటే ఎగ్జామ్ పాస్ అయితే కొద్దిగా శాలరీ పెరుగుద్ది. సో అది అయిపోయాక పాస్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పా. అప్పటికే 25,000 అట్లా వచ్చేది. అది కూడా ఇంట్లో బోల్డ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి. 25 కాదు నాన్న, 22 అలా వస్తే మనకి చేతికి 18,000 వచ్చేది పెళ్ళైన కొత్తలో. సో నేను అది ఎగ్జామ్ పాస్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను. సో ఏం ఆలోచించలేదు. కానీ మ్యారేజ్ అయితే సడన్గా అయిపోయింది. కానీ రిగ్రెట్ అయితే అవ్వలేదు. ఎందుకంటే మా ఇద్దరికి అసలు ఒకేలా ఆలోచిస్తాం. ప్లస్ ఇద్దరికి చాలా అడ్జస్ట్మెంట్లు అయ్యాయి. మ్యారేజ్ అయిన కొత్తలో మాకు 2 years వరకు కూడా మనీ విషయంలో అసలు చాలా ఇబ్బంది ఉండేది. అది అందరూ గవర్నమెంట్ జాబ్ అంటే ఇంకేంటి అంటారు, కానీ అది రియాలిటీ వేరుగా ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ అనేది తన కాబట్టి అయ్యింది. వేరే వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పెట్టేవారేమో. తనకి ఏంటంటే అన్ని పరిస్థితులు తెలుసు కాబట్టి అసలు చాలా బాగా అడ్జస్ట్ అయ్యాం. అసలు ఏముండే కాదు మాకు ఇంట్లో. మేమిద్దరం చాలా ఏముండే కాదు. ఒక కొండ అన్నం వండుకుండా, ఒక కొండ, ఒక దాకా, ఒక గ్యాసు, 2 గరిట్లు, పడుకోవడానికి ఒక పరుపు. అసలు నేను 9th month ప్రెగ్నెన్సీ వరకు మా ఆయనతో ఉన్నానండి. కింద కూర్చుని ఎగలేకపోయేదని పాప నేను అలా లేపుతూ ఉండేవారు అనమాట. అలా ఉండేదండి. పెళ్ళి షాను 6 నెల మనం వచ్చిన తర్వాత మా పుట్టింటోళ్ళు ఇవన్నీ తీసుకొచ్చారు. మాకు కొనుక్కోకూడదు అన్నారు. 18,000 వచ్చింది. మళ్ళీ మనం ఇంటికి పంపించుకోవాలి, ఇంటద్దరు కట్టుకోవాలి, అందులోనే మేము ఇద్దరం బతకాలి మళ్ళీ. అలాగే ఇప్పుడైతే మంచి శాలరీ వస్తుంది. అలాగని చెప్పి తను డబ్బులు దుబారా అది కొని ఎదుకొని అనదు. ఏమన్నా మంచి అసెట్ కొను, పిల్లలకు ఉపయోగపడేలా అంటారు తప్పించి వాళ్ళు వేస్ట్గా అయితే ఎదురు. సో ఇద్దరికి అసలు అన్ని విషయాల్లోనూ ఇద్దరికి పొందుతూనే ఉంటుంది అనమాట. అండర్స్టాండింగ్ మెయిన్ అనమాట. ఇప్పుడైనా అనవసరంగా చేసుకున్నాను అనుకున్నావా? అలా క్వశ్చన్ అడిగారు. అసలు ఇప్పుడు అలా అనుకోలేదు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినందుకు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? అసలు పిల్లలు పుట్టగానే ముందు ఆపరేషన్ చేసేయండి అందే. నేనే అన్నాను చేసేయమంటానంటే చేసేయండి అన్నాను. ఎందుకంటే నేను పిల్లలు ఎవరైనా ఒకళ్ళు తోడు ఉంటే చాలు అనుకున్నా. అంటే ఒకళ్ళే అనుకోండి, వాళ్ళకి ఒకళ్ళే అయిపోతారు. ఎలాగైనా సొంత బంధం ఉన్నది వేరు. సో ఒకళ్ళకొకళ్ళు అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ముళ్ళైనా ఒక తోడు ఉంటుంది. సో అందు గురించి నాకు ఇద్దరు చాలు. ముగ్గురిని పెంచాలంటే మళ్ళీ ఆ కెపాసిటీ సరిపోదు. సో ఫీల్ అయ్యాను శ్రీవారు, నువ్వు ఒక్క అబ్బాయిని ఇవ్వలేకపోయావు నాకు. అవును పర్లేదు. బెటర్ అమ్మాయి భవానీ కన్నా ఇంకా బెటర్ అమ్మాయి వచ్చేదేమని ఇప్పుడే అనుకున్నా. చెప్పిన కదా మ్యారేజ్ గురించి అసలు ఫస్ట్ నాకు ఆలోచన లేదని. ఇది నాకు తగ్గదు కాదు కానీ చేసేసుకున్నాను అని కూడా ఇప్పుడు అనుకోలేదు కదా. కూడా అనుకోలేదు. నెక్స్ట్
యూజర్ అంకిత అంటండి. అందంగా ఉన్న ఎంతోమంది అమ్మాయిలు పొగరుగా ఉండి ఫ్యామిలీని పట్టించుకోరు, వదిలేస్తారు. హస్బెండ్ ఎంతో సఫర్ అవుతారు. కానీ మీరు చాలా మంచి వాళ్ళక్క. మీ నేచర్, మీరు ఫ్యామిలీని చూసుకునే పద్ధతి అంతా సూపర్. మీ హస్బెండ్ నిజంగా లక్కీ. ఎవ్రీవన్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ అవర్ ఓన్ వే. అసలైన అందం మనసుతో ఉంటుందని తెలుసుకోవాలి. ఇది క్వశ్చన్ కాదు. థ్యాంక్ యూ అంకిత గారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి ఉంది. హాయ్ అక్క, నా పేరు సౌమ్య. పెళ్ళి అంటే చాలా భయం వేస్తుంది కదక్క. ఎలా ఉంటారో హస్బెండ్ నేచర్ అండ్ ఇన్లాస్ వాళ్ళ నేచర్, పైగా ఒక అరేంజ్ మ్యారేజ్లో స్టార్టింగ్లో కొన్ని డేస్ వరకు మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి అక్క. నాకేమి కొత్త ఏమి అనిపించలేదండి. నాకు మా హస్బెండ్తో నాకు ఎప్పుడు హ్యాపీ అని అనిపించింది. నాకు అసలు ఏమి భయము అంటే ఏం లేవండి. నేను ఎలా కావాలి అనుకున్నాను, ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా, కొన్ని క్వాలిటీస్ ఉండాలి అని. నేను ఎప్పుడో ఇంటర్మీడియట్ ఆ టైంలోనే డిసైడ్ అయ్యాను. అబ్బాయి మంచి చదువుకోవాలి, జాబ్ చేసి ఉండాలి, బైక్ నడుపుతూ రావాలి, ఓన్ హౌస్ ఉండాలి, మినిమం ఒక 50,000 అలా శాలరీ వస్తే బాగుండని కోరుకున్నాను. ఇవే నేను మా అన్నయ్య వాళ్ళు ఇలా నీకు సంబంధాలు చూస్తాము, పెళ్లి చేసేస్తామమ్మా అన్నప్పుడు, సరే మీరు ఏది చూసినా పర్వాలేదు కానీ క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని ఎతకండి అనేసి నేను చెప్పేసానండి. ఇలా చెప్పినప్పుడు మా అమ్మ అసలు సిగ్గు లేకుండా ఎలా చెప్పేస్తుందో, భయం లేదని ఇలా అన్నానండి. బట్ ఎందుకు భయపడాలి? ఇది నా లైఫ్. నేను ఒకసారి ఏదో సిగ్గుపడిపోయో భయపడిపోయో చెప్పలేదనుకో, లైఫ్ అంతా నేనే కదా లీడ్ చేయాలి. సో అందుకనేసి నేను అన్నయ్య వాళ్ళతో డైరెక్ట్గా చెప్పానండి. ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా నాకు తెలుసు, మా అన్నయ్య నాకు ఏదైనా సరే మంచిదే చేస్తాడండి. మా పెద్దన్నయ్య నాకు ఇంకా మా ఫాదర్ లాగా అనమాట. మా అన్నయ్యకి, మా చిన్నన్నయ్యకి, నాకు ఇద్దరికి మా పెద్దన్నయ్యే ఫాదర్ లాగాని. అన్ని పెద్దన్నయ్య చేతుల మీద జరిగినాయి. సో అన్నయ్య మంచిదే చూస్తాడు. బట్ నాకేది కావాలి అన్నది నేను చెప్తేనే కదా తెలుస్తుంది అనేసి నేను ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని ఎతకండి. ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు తనకి 4-5 ఇయర్స్ కన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉన్నా చేసుకోను అన్నయ్య అని ముందే చెప్పేశాను. సో అలా కరెక్ట్గా ఎత్తికి తీసుకొచ్చారండి. నాకు మా ఆయనకి జస్ట్ 4.5 ఇయర్స్ డిఫరెన్స్ అంతే. అన్నీ సరిపోయినాయి. ఒక శాలరీ మాత్రము మాకు పెళ్ళైన కొత్తలో 18,000, 20 అలా వచ్చేదండి. సరే అన్నీ బాగున్నాయి కదా, శాలరీ ఎప్పటికైనా అది ఇంక్రీజ్ అవుతుంది అనేసి నేను చేసుకున్నాను. నాకు మ్యారేజ్ అంటే కొత్త భయము ఇలాంటివి ఏమీ లేవండి. ఎప్పుడూ నిజం చెప్తున్నాను, అలాంటి భయాలు ఇవేమీ లేవు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయ్యాక మేము ఇద్దరం కూడా మాట్లాడుకునే వాళ్ళము. అవి తర్వాత క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో చెప్తాను మీకు. ఆ యొక్క హాలిడే హోమ్స్ అనేవి NHPC వాళ్ళకు కూడా ఉంటాయా? మా హస్బెండ్ NHPCలో వర్క్ చేస్తారక్క. NHPC కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబే. కానీ మా హస్బెండ్ని అడుగుతుంటే ఏమో అవి ఉంటాయో లేవో నాకు తెలియదు అంటున్నారు. ఒకసారి సతీష్ గారి తోటి చెప్పించండి అని అడుగుతున్నారు శ్రీవారు. రిజిస్టర్ ఈ సంపదలో రిజిస్టర్ అయితే అంతేనా? అంతే. నేను ఆల్రెడీ ఈ సంపద గురించి వీడియో పెట్టానండి. నేను ఈ వీడియో కింద కామెంట్స్లో పిన్ చేస్తాను, చూడండి. అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ సంపద వెబ్సైట్లో మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి మన ఐడియా అన్నది. అందరూ మీకు ఒకసారి మీ హస్బెండ్ని చూడమనండి. ఈ సంపద వెబ్సైట్ ఆ ప్రాసెస్ అంతా నేను స్క్రీన్ రికార్డర్ పెట్టాను. సో మీరు అలాగా రిజిస్టర్ అయ్యి రూమ్ బుక్ చేసుకోవచ్చు కదా. రిజిస్టర్ చేసుకోవచ్చు. NHPC సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఉంటాయి. నెక్స్ట్ అండి, వినీత గారు అడుగుతున్నారు, మెయిన్గా మీ హస్బెండ్ ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి అనుకున్నారు అండ్ మీలో ఆ క్వాలిటీస్ చూసే యాక్సెప్ట్ చేశారా? ఇంకా ఏమైనా రీజన్తో యాక్సెప్ట్ చేశారా? అండ్ మీ హస్బెండ్ బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తారా? దిస్ ఈజ్ మై క్వశ్చన్ అక్క. ఇప్పుడు నువ్వు చెప్పు, ప్రతి ఒక్కరికి ఉంటుంది, నువ్వు నాకు చెప్పుకో. నువ్వు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఇలాంటి అమ్మాయి, కాలేజీలో ఉంది కదా ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి, అబ్బా అమ్మాయి ఇలా అందంగా ఉండాలి, ఇలా కావాలి, అలాంటివి ఉండి ఉంటాయి కదా. నువ్వు నాకు వచ్చే అమ్మాయి ఇలా ఉంటే చాలు అన్నది ఏమీ లేదా నీకు? మెయిన్ జాబ్ చేసే అమ్మాయి కావాలనుకున్నావా? టీచర్ జాబ్ చేసే అమ్మాయి కావాలనుకున్నా. నేను లెక్చరర్ చేస్తున్నాను అనేసి చేసుకున్నావు కదా. నా జాబ్ కూడా నాకు ప్లస్ అయ్యిందండి. నేను లెక్చరర్ కింద చేస్తున్నాను అనేసి మా ఆయన నన్ను చేసుకున్నారు. అంటే పిల్లల్ని చదివిస్తానన్నా లేదా పిల్లలకి ఉద్యోగం చేపిద్దామన్నా? పిల్లల్ని బాగా చూసి చదివిస్తారు ఆ టైప్లో. మరి ఇప్పుడు నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు శ్రీవారు? బాగా చూసుకుంటావు కదా, చదివించే విషయంలో హ్యాపీయేనా నిజంగా? మీ హస్బెండ్ బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తారా? మరి నేను అందంగా ఉండను, అది బాగోదు అసలు భవాని అని చాలామంది నీకు పెళ్ళికి ముందే చాలామంది చెప్పేవారు కదా. మరి నువ్వు బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తావా? నేను కూడా అంతేం బాగుంది. నేను క్యూట్గా ఉంటావు. లేదు, అందం గురించి చెప్పాను కదా. పెద్ద అందం గురించి ఏం పట్టించుకోలేదంటే అండి మా ఆయన. పట్టించుకుంటే నన్ను చేసుకోకపోతుందేమో కదా శ్రీవారు.
కళ్ళజోడు గురించి కూడా నాకు తర్వాత ఎప్పుడో తెలిసింది, బాధపడతారండి. కళ్ళజోడు కళ్ళు ఎన్నిసార్లు అనుకున్నావు నువ్వు, కళ్ళజోడు పడాలి కళ్ళజోడు పడాలి. కళ్ళజోడు స్టోరీ తర్వాత చెప్తాం లేదకే. హాయ్ అండి, నా పేరు బిందు. మీరు భవానీని, నీకు క్వశ్చన్, మీరు భవానీ మీ ఇంట్లో వాళ్ళు వద్దు బాగాలేదు అని చెప్పిన తన మీద ఏ నమ్మకంతో ఓకే చేశారు? ఇంకా పెళ్ళయ్యాక మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను అని? ఎందుకంటే భవానీకి గవర్నమెంట్ జాబ్ అబ్బాయిని చేసుకోవాలని ఉంది కాబట్టి మిమ్మల్ని ఓకే చేశారు. కానీ మీకు పెళ్ళికి ముందు మీకు ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలని హోప్స్ ఉన్నాయి? మీకు గవర్నమెంట్ జాబ్ ఉంది, లుకింగ్ గుడ్ ఉంది, ఇంట్లో వద్దు అని అంటున్నా సరే అందం కంటే అర్థం చేసుకునే అమ్మాయి అని మీరు ఎలా ఆలోచించారు అండి? నిజంగా మీ ఆలోచన గ్రేట్ అండి. మీరు ఇంకా ఎవరిని చేసుకున్నా భవానీ అంత కేర్ అండ్ లవ్ మీకు దొరికేది కాదు. బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, లైఫ్ లాంగ్ లీవ్ లాంగ్ హ్యాపీలీ. గోపి చిన్నగారు అడిగారు. యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళు వద్దు అన్నది ఏమి అనలేదండి. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాం కదా, అమ్మ చుట్టాలు గట్రా అందరూ ఆ చుట్టూ చూశారు. వీళ్ళ ఫాదర్కి బాగోదు, మా అన్నయ్య కూడా, వాళ్ళ ఇంటి పక్క వీళ్ళ అన్నయ్య, మా అన్నకి రీసెంట్ గా అప్పుడు యాక్సిడెంట్ అయిందండి. వీళ్ళ అన్నయ్య కుంటుతో ఉండేవాడు. కుంటు వచ్చింది అనమాట, అంటే మీ కాల్లో రాడ్స్ పెట్టారు అందుకనే కుంటాడు. లేకపోతే మీ కాలు వీళ్ళ ఇంటి పక్కన వీళ్ళు మావయ్య ఉన్నారు, వాళ్ళు పేషెంట్ ఐ మీన్ పెరాలసిస్ వచ్చి ఆయన కుండుతున్నారు. మా నాన్న ఎలాగ కుండుతున్నట్టే ఉండేవారు. మీ చిన్నమ్మాళ్ళనే తింగరోళ్ళు. మేరీ వాళ్ళ అమ్మాయి ఇద్దరు మెంటల్లీ హ్యాండిక్యాప్స్డ్ కదండి. సో ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మా ఆయన ఎంత భయపడ్డారనుకున్నారు చెప్తారు ఉండండి. నేనేం భయపడలేదు, చాలా డెలివరీ అయ్యేటప్పుడు అప్పుడే భయపడ్డా. అప్పుడు మా అందరూ ఇంటికి వెళ్ళినారు అంటే కారులో గట్రా డిస్కషన్ అనమాట. అసలు ఎట్లాంటి సంబంధాన్ని ఎలా ఓకే చేశారు, ఎవరిని చూసినా ఎలాగున్నారు అలాగున్నారు, పోనీ ఆ అమ్మాయి అంత ఏ కాదు, కట్నము మరీ అంత ఇది కాదు, అసలు ఎట్లా ఓకే చేశారు అని చెప్పి అలా చాలా రోజులు టాక్ నడిచింది. ప్లస్ కాకపోతే ఏంటంటే మా ఇంట్లో మా అమ్మాళ్ళు కానీ నేను కానీ డబ్బుకి అంత మీ చెల్లి పెట్టిందన్న, మా చెల్లి గొడవ ఏం పెట్టలేదు. అంటే ఆ పిల్ల ఎలా ఉంది, మా అన్నయ్య ఎలా ఓకే చేసేసారు అనేసి అన్నారు. అదే చుట్టాలు వచ్చి అంటే చూసిన చుట్టాలు వచ్చి ఈ చుట్టుపక్కల హెల్త్ బాగోలేదు, మా సిస్టర్ వచ్చి ఇంతకన్నా మంచి సంబంధం వస్తుంది మా అన్నయ్యకి అని మా చెల్లి అనమాట. కానీ యాక్చువల్గా నాకు వేరే చేసుకున్నా ఎంత హ్యాపీగా లేకపోతాను, ఇప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడు శ్రీవారి గొడవలో చాలా ఇది పెద్దత్తయ్య గారిని సంబంధం కుదుర్చినందుకు పెద్దత్తయ్యనే తిట్టారంట. ఆ పిల్ల ఏముంది అది ఉందని అందరూ అన్నారంట మాటలు, ఆడబడి అందరూ అన్నారంట. నన్ను నాకు అవన్నీ తర్వాత తెలిసింది, పెళ్ళయి మనం మీ ఇంటికి వచ్చిన కొన్ని రోజులకి నాకు తెలిసింది అన్ని మాటలు ఎవరేమన్నారని. అయితే ఎంగేజ్మెంట్ అయింది కదా, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళికి కానీ గ్యాప్ ఇచ్చుంటే ఖచ్చితంగా చెడిపోదు. 6 నెలలు అన్న నువ్వు ఎగ్జామ్ రాసాక పెళ్లి చేసుకుంటాను, శాలరీ పెరుగుతుంది కానీ నాకు మనసులో కొట్టింది అనమాట. ఏ గొడవలు అయ్యేలాగా ఉన్నాయి, ఆ దేవుడు ఏం చేసినా అప్పుడు నేను అది చెప్పాను, చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం అంటే నాకు చాలా ఇష్టం, దేవుడు ఏం చేసినా మంచి చేస్తాడని చెప్పి అలా అనుకునేవాడు అనమాట. సో ఈ అమ్మాయితో లైఫ్ బాగుంటుంది అన్నట్టుగా నాకు మనసులో అనిపించింది. ఈ అమ్మాయితో లైఫ్ బాగుంటుంది అనిపించింది. ఇంకా గొడవలు అవ్వడం ఇష్టం లేదు. ప్లస్ మనసులో నాకు ఇంకో బాధ కూడా అనిపిస్తుంది, అసలే మీరు మీ ఫాదర్ కట్ట ఎలా ఉన్నారు, మళ్ళీ పెళ్లి చేయకపోతే వాళ్ళు ఇంకా డిప్రెస్ అవుతారు, అది తప్పు అనిపించింది. మనసులో కూడా బాగుంటుంది అనిపించింది, దేవుడు మంచిగా చేస్తాడు అనిపించింది. పెళ్ళికి నాకు యాక్చువల్లీ ఎగ్జామ్ పాస్ అయ్యేదాకా టైం ఇవ్వమని అడుగుదాం అనుకున్నాను, కానీ నేను మళ్ళీ వెంటనే మనసు మార్చుకుని పెళ్లి చేసాను అని చెప్పాను. మా నర్సీపట్నం పెద్దమ్మకి చెప్పేసాను. క్యాన్సిల్ అయిపోయేలా ఉందని ఏమనలేదు, గ్యాప్ ఉండడం నాకు ఇష్టం లేదు పెద్దనా, మ్యారేజ్ చేసేయండి అన్నాను. ఇంకా అంతే, వెంటనే పెళ్లి చేసేది. కానీ ఆ గ్యాప్ కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఏదో అందుకే అది కూడా చెప్పు, ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి ఎవరైనా సరే గ్యాప్ ఎక్కువ పెట్టుకోకండి, అది కొద్దిగా ఇబ్బంది అవుద్ది. మాకు ఎంగేజ్మెంట్ మార్చి 13 అయ్యిందండి, మ్యారేజ్ వచ్చేసి ఏప్రిల్ 20న. ఇంకా వీళ్ళు వెంటనే ఓకే అనగానే మా అమ్మ పరుగు నిలిపి పంతుల దగ్గరికి వెళ్ళి పెట్టించుకొని వచ్చేసారు. అయితే ఇంత గొడవ అయ్యింది అన్నది మాకు ఇమీడియట్గా తెలియలేదు, చాలా రోజులు తెలిసింది. అవన్నీ నేను షార్ట్స్లో మీకు డీటెయిల్గా చెప్తాను, ఇక్కడ వీడియో లెంతీ అయిపోతుందండి. పెళ్లి చూపుల తర్వాత మీరు మాట్లాడుకున్నారా, ఏం మాట్లాడుకున్నారంట? పెళ్లి చూపుల తర్వాత
ఫస్ట్ పెళ్లి చూపులు చూడలేదండి. పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత మాకు మళ్ళీ వీళ్ళు ఓకే చెప్తాము మార్చ్ 3, 4 టైంలో చెప్పారు. జనవరి 24 పెళ్లి చూపులు అయితే మార్చిలో ఓకే చెప్పారండి. ఎప్పుడు మనం మార్చి 9th మా అమ్మ వాళ్ళు మీ ఇంటికి వచ్చి మాట్లాడుకున్నారు కట్నం ఇవన్నీ. మార్చి 11 వెంటనే ఎంగేజ్మెంట్ పెట్టేశారండి. ఎంగేజ్మెంట్ అయ్యాక అప్పుడు మా ఆడపడుచు నా నెంబర్ తీసుకుందనమాట వాళ్ళ అన్నయ్యకి ఇవ్వడానికి. సాయంత్రానికి నాకు ఇంకా గుర్తున్నాయి శ్రీవారు అవన్నీ చాలా హ్యాపీ మూమెంట్స్ అండి నాకు. సాయంత్రం ఒక అన్నోన్ నెంబర్ నుంచి భవానీ రీచ్ హోమ్ అని ఒక మెసేజ్ వచ్చిందండి. అయితే అప్పుడు కింద నేను సతీష్ అని కూడా పెట్టారు. అప్పుడు నా నోట్లో ఏం ఆగదు కదా, అందరికీ చెప్పానండి. సతీష్ గారు మెసేజ్ చేశారు వెళ్ళిపోయారంట, సతీష్ గారు మెసేజ్ చేశారు వెళ్ళిపోయారంట అనేసి. ఇంకా అప్పుడు అవన్నీ ఆడపిల్లలకి చాలా హ్యాపీ మూమెంట్స్ కదండి. ఇంకా వెంటనే ఫోన్ తీసుకుని డాబా పైకి వెళ్ళిపోయి మా ఆయనతో ఒక నిమిషం ఫస్ట్ టైం మా ఆయనతో మాట్లాడాను. నీకు గుర్తుందా? ఆ రోజు చీకటిగా ఉంది, డాబా పైకి వెళ్ళి నేను అప్పుడు నీతో ఫోన్ మాట్లాడుకుని ఎంగేజ్మెంట్ అయ్యి మీరు ఇంటికి వెళ్ళాక ఎప్పుడుకో మెసేజ్ పెట్టారు. పెళ్లి చూపులు నేను చెప్పాను కదా ఎంగేజ్మెంట్ అయ్యాక ఫస్ట్ టైం మాట్లాడానని. అప్పుడు ఒక నిమిషం 2 నిమిషాలు అలా మాట్లాడాక అయినా అంత హ్యాపీగా మాట్లాడలేదు. అప్పటికే మీరు కార్లో గొడవ అవుతూనే వెళ్ళారు కదా, గొడవ పడుతున్న అమ్మాయి ఏం బాగుంది ఎందుకు చేసుకోండి. పాపం చాలా డిస్టర్బ్ అయిపోయారండి మా ఆయన. అందరి మధ్య నడిగిపోయారు అనమాట మా ఆయన. ఎందుకంటే అటు పక్కేమో ఫ్యామిలీ అంతా బాగాలేదు, ఎలా చేసుకుంటున్నా అమ్మాయి బాగాలేదు అనేసి అంటా ఉండేవారు. ఫ్యామిలీ ఏం కాదు, ఎక్కువ నా గురించి వచ్చింది నాకు తెలుసు. నేనేం ఫీల్ అవ్వండి. ఇంకా ఇప్పుడు ఎవడో వేరు చేయలేరు అన్నే. మా ఆయన చాలా డిప్రెస్ అయ్యారండి, అది మాత్రం నాకు బాగా తెలుసు. మీకు షార్ట్స్లో చెప్తాను అవన్నీ. గాలి విజయ్ గారు అడుగుతున్నారండి, మీరు తనకు పెరపెట్ లైఫ్ పార్ట్నర్ అని ఎలా ఫిక్స్ అయ్యారో అడగండి సిస్ మీ హస్బెండ్ని. సేమ్ అదే అప్పుడు ఆ టైంలో నాకు అసలు మ్యారేజ్ చేసుకుందాం అన్న ఉద్దేశం లేదు. కనీసం 1 year అన్నా ఆగుదామన్నా అనిపించింది. కానీ ఈ గొడవలు అవడం అయ్యేలా ఉన్నాయి ఒకటి. ప్లస్ దేవుడి మీద ఎక్కువ దేవుడి మీద నమ్మకం ఉండేది అనమాట నాకు బాగా. మంచి జరుగుద్ది అని మనసుకు అనిపించేది అనమాట. సో క్యారీ అయ్యాను. సో అలాగే మంచి జరిగింది అంతా. అందరూ అలా ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నప్పుడు మీ హస్బెండ్ ఎలా తననే చేసుకుంటా తన ఫ్యామిలీ ఏమైపోవాలని ఆలోచించారే. అక్కడే సతీష్ గారు చాలా చాలా గ్రేట్. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అలాంటి హస్బెండ్ రాడు. బెస్ట్ హస్బెండ్ సతీష్ గారు. బట్ ఆయనకి మనసులో ఎక్కడో ఉంటుంది కదా, తర్వాత ఎలా హ్యాపీ అయ్యారో చెప్పండి. ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసాను ఇదే క్వశ్చన్కి ఆన్సర్. చాలా హ్యాపీ అండి. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఇంత అడ్జస్ట్మెంట్, నిజంగా మేము ఇద్దరం చాలా అడ్జస్ట్మెంట్ అయ్యి లైఫ్ లీడ్ చేసాం. ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుని. మా పేరెంట్స్ని బాగా చూసుకుంటుంది, పిల్లల్ని బాగా చూసుకుంటుంది, నన్ను కూడా బాగా చూసుకుంటుంది. ఇద్దరం డిఫరెంట్ అనమాట, అన్ని విషయాల్లో ఒకటే. కానీ తను ఎక్స్ట్రావర్ట్, నేను ఇంట్రావర్ట్, ఆ టైప్లో ఉంటాము. బట్ ఇద్దరికి అలా సెట్ అయింది అంతే. నేను ఏది దాచుకోలేనండి, ప్రతిదీ చెప్తాను, పోసు గుచ్చినట్టే చెప్తాను. పొద్దున్న నుంచి రాత్రి వరకు జరిగిన ప్రతి విషయాన్ని. మా ఆయన అసలు ఏది చెప్పరండి, నేనే చెప్పు ఏమైంది చెప్పు అని అడుగుతూ ఉంటాను అనమాట. మీ హస్బెండ్ మీకు మొదటిసారి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? మీకు డైరెక్ట్గా గిఫ్ట్ నేను చూపిస్తానండి మా హస్బెండ్ నాకు ఏ గిఫ్ట్ ఇచ్చారు అని. టైటాన్ రాగానా టాటా రాగానండి టైటాన్ రాగా వాచ్ గిఫ్ట్ ఇచ్చారండి మా హస్బెండ్. 4000 కొన్నారు. బట్ నాకేమో వాచ్ పెట్టుకుని అలవాట్లేదు, ఎప్పుడు గాజులు వేసుకోవడం తప్పించి వాచ్ పెట్టుకుని అలవాట్లేదండి నాకు. అయితే ఆ వాచ్ మళ్ళీ వాడితే ఎక్కడ పోతుందో, మా ఆయన నాకు ఇవ్వకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ కదా అది. ఎంగేజ్మెంట్ అయ్యాక ఒకసారి బయట కలుసుకున్నాము, ఇంట్లో కూడా తెలియదు ఆ విషయము, అది తర్వాత చెప్తానులే మీకు. సో అప్పుడు నాకు మా ఆయన వాచ్ గిఫ్ట్ ఇచ్చారండి. ఇప్పటికే ఆ వాచ్ నాతోనే ఉంది, అమ్మ వాళ్ళ ఇంట్లో బీరువాలో పెట్టుకున్నాను. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఇక నా షాను అది ఎదిగిపోతుంది కదా, షాను పెట్టుకుంటుంది ఆ వాచ్. అది కూడా లవ్ సింబల్తో ఇచ్చారు. మరి నేనేమి ఇచ్చాను అడగను మా ఆయన్ని. గుర్తుకు లేదా చెప్పు. కీ చైన్ ఇచ్చాను, తర్వాత కూడా ఇచ్చాను నీకు. మరి ఫస్ట్ నైట్కి ఇచ్చాను నీకు. అసలు ఏం గుర్తుండదండి. మా ఫస్ట్ నైట్ అయ్యాక మా ఆయనకి నేను ఒకటి ఇచ్చాను అనమాట. శంఖం మీద నేమ్స్ రాస్తారు కదా, అదేమని ఐ లవ్ యూ శ్రీవారు అని రాయిపించి ఇచ్చాను నేను.
అది ఇప్పటికీ నా దగ్గర దాచుకున్నాను. మా ఆయన అసలు ఇచ్చింది దాచుకోవాలి ఇలాంటివి ఏమి ఉండవు మా ఆయనకి. నా దగ్గర ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను నేను. అక్క, మీరు మీ హస్బెండ్ గొడవ పడినప్పుడు ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? నువ్వే చెప్పు. నేనే గొడవ పడతానండి మా ఆయనతోటి. చాలా శాంతమూర్తి దేవుడు దొరికారండి నాకు. అయితే ఏ గొడవ అయినా సరేనండి, ఇద్దరము ఊగిపోతాము. నేను ఎక్కువ ఊగిపోతాను. బాగా అరిసేసి అన్నీ అయిపోయాక మా ఆయన సైలెంట్గా మంచం మీద కూర్చుంటారు. అంతా అయిపోయాక చాలా ఎక్కువ అరిసేసాను. ఇంకా చాలా అనిపిస్తుంది నాకు. వెళ్ళిపోయి శ్రీవారు 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 అంటే మళ్ళీ కరిగిచ్చేస్తాను అనమాట నేను మా ఆయన్ని. నేనే మాట్లాడతానండి, మా ఆయన అంత త్వరగా మాట్లాడరు. మా ఆయనకి ఎంత ఇగో తెలుసా, సారీ కూడా చెప్పడండి మా ఆయన. పాటల వర్షిత గారు అడుగుతున్నారండి, హాయ్ అక్క, మీరు ఎప్పుడు బాధపడలేదా మ్యాచెస్ అన్ని రిజెక్ట్ అయినందుకు? అండ్ మీ హబ్బీ ఎప్పుడు అనలేదా నువ్వు అందంగా లేవు అని? అన్నవా శ్రీవారు నన్ను అందంగా లేవని? నన్ను ఇప్పుడు మా హస్బెండ్ అనలేదు. నన్ను ఎప్పుడు మా ఆయన అనలేదండి. నాకు మ్యాచెస్ రిజెక్ట్ అయితే మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా అని అడుగుతున్నారు కదా. ఫీల్ అయ్యేదాన్ని అండి, బట్ ఏదైనా ఎక్కువసేపు ఫీల్ అవ్వను. కాకపోతే ఫస్ట్ మ్యాచ్ రిజెక్ట్ అయింది చూసారా, ఆ అబ్బాయి ఏమీ అందంగా ఉండరు, నేనే కొంచెం బాగుంటాను ఆ అబ్బాయితో కంపేర్ చేస్తే. ఎందుకంటే తనకి బట్టతనం ఉంది, నల్లగా ఉంటాడు, హైట్ కూడా షార్టే. నన్ను రిజెక్ట్ చేసేసారు. చాలా హోప్స్తో ఫస్ట్ పెళ్లి చూపులు కదా, అసలు మీరు నమ్మరు ఎంత వణుకొచ్చేసిందో ఫస్ట్ పెళ్లి చూపులకి నాకు. మా ఆయన దగ్గరికి వచ్చేసరికి 4 పెళ్లి చూపులు అయిపోయినాయి కదా, భయం లేదనమాట అప్పుడు నాకు. ఫస్ట్ పెళ్లి చూపులకు మాత్రం చాలా భయపడ్డానండి. అన్నీ ఓకే అయిపోయాక రిజెక్ట్ చేశారు కదా, దానికి 1 ఇయర్ ఫీల్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను అనమాట. అది అయిన 1 ఇయర్ తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది మా ఆయనతోటి. దేనికి ఎక్కువ ఫీల్ అవునండి, ఒక్కటే అనుకుంటాను, మన లైఫ్లో ఏది జరిగినా అంత మంచిగా జరుగుతుంది, దేవుడు ఎలా జరగాలో అదే చేస్తాడు, చివరికి ఏది జరిగినా అది మనని హ్యాపీ పెట్టేది చేస్తాడు దేవుడు అని నమ్ముతాను. సో పెద్ద ఎక్కువ ఏమీ ఫీల్ అవ్వలేదనమాట నేను. అండ్ నన్ను అందంగా లేవు అన్నా కూడా నేను ఫీల్ అవ్వనండి. సరే లేనా, సరే అయితే అంతే. ఇప్పుడు మీరు అందంగా లేనన్నంత మాత్రాన నేను అది ఇది చేసేసి అందంగా తయారైపోలేను కదా. సో నేను అది కూడా ఏం పెద్ద పట్టించుకోను అనమాట. నచ్చడం కాదు, ఆమె బాగాలేదు కాబట్టి, కొంచెం పిచ్చిదానిలా ఉంది కాబట్టి కట్నం ఎక్కువ ఇస్తారని పెళ్లి చేసుకున్నారు. యాజ్ యూజువల్ అంత కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంది ఆమె. అతన్ని బొట్టు కూడా సరిపెట్టుకోవడం కాదు, నోట్లో ఫుడ్ సరిగా పెట్టుకుని తినడం కూడా రాదు ఆమెగంట. శ్రీవారు, నువ్వు నేను కట్నం ఇస్తున్నానని చేసుకున్నావా? కట్నమే తక్కువ. మా ఆయనకి కట్నం చాలా తక్కువ అండి, మా ఆయనకి ఇంకా కట్నం ఇవ్వచ్చు. కాదు శ్రీవారు, నేను పిచ్చిదానిలో ఉంటానంట, కట్నం ఎక్కువ వస్తుందని మీరు చేసుకున్నారంటున్నారు. ఇప్పుడు చాలా మంది నువ్వు అలా తింటావేంటి ఇలా తింటావేంటి అని నాకు కామెంట్స్ పెడతారు కదా, మరి నేను నా తిండి గురించి నువ్వు ఎప్పుడైనా అసలు గమనించావా? గమనించలేదు. మీరు కామెంట్స్ పెట్టాకనే నేను ఎదురు అడుగుతాను అనమాట, శ్రీవారి ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి కదా, నువ్వు కూడా అలా మాట్లాడతావు ఎప్పుడైనా అంటే, అసలు నేను గమనించలేదు, బాగానే తింటావు కదా నువ్వు అనేసి అంటారు మా ఆయన. నేను గమనించలేదు, మూతి ఇలా కూడా తినాలా అలా తినాలని ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాను నేను. ఆయనకి మీలో బాగా నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి, ఏమన్నా మార్చుకోవాలంటే ఏం మార్చుకోవాలి? నచ్చింది అయితే ఫ్యామిలీని బాగా చూసుకుంటుంది, కేవలం మమ్మల్నే కాదు మా పేరెంట్స్ని కూడా బాగా చూసుకుంటుంది. అండ్ నచ్చలేంది అదే చెప్పాను కదా, కోపం అనమాట. అనవసరంగా అంటే కోపం వచ్చినప్పుడు మామూలుగా కంట్రోల్ చేసుకుంటాం మనం, తను అట్లా కంట్రోల్ చేసుకోదు. అంటే వెంటనే అది తీర్చేసుకో, అది ఏంటో అది బయటికి అంత కావాల్సినంత ఓవర్గా రియాక్ట్ అయిపోయి గజిబిజిగా ఉంటుంది అనమాట కోపం. అక్క, మీ హస్బెండ్ ఫస్ట్ ఎవరు ఎక్కువ ఇష్టం అడగండి, లైక్ మీరా లేదా షాను మనుని అడగండి. షాను మను అండి ఆల్రెడీ చెప్పేశారు. మన ఇద్దరు ఫస్ట్ మాట్లాడుకున్న మాట్లాడి శ్రీవారు, నాకు గుర్తులేదు. ఆ రోజు ఇంటికి వచ్చేసాను భవాని అని మెసేజ్ పెట్టా, వాట్సాప్ మెసేజ్ అదే కదా, అది ఆల్రెడీ చెప్పేశాను.
కట్నం ఎంత తీసుకున్నారు? కట్నం ఆల్రెడీ వీడియో పెట్టానండి ఈరోజని. ఇంకా అయిపోయింది శ్రీవారు, అంతే కదా. ఆఫ్టర్ మ్యారేజ్ మీ బిహేవియర్ చూసి మీ హస్బెండ్ రియాక్షన్. లక్ష్మీ బెల్లం గారు అడిగారు, నా బిహేవియర్ చూసి నీ రియాక్షన్ అంట. అంటే చెప్పాను కదా, ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము, అంటే ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉన్నాము. సో వేరే ఎవరన్నా అయితే నాకు అది కొను ఇది కొను, నాకు ఫ్రిడ్జ్లు కావాలి, టీవీలు కావాలంటే ఆ టైంలో, ఇప్పుడు అంటే కొనగలనేమో కానీ ఆ టైంలో అయితే అసలు కొనే ప్రసక్తి టీవీ కొనుక్కున్నాము, అది కూడా 1 year ఈఎంఐ మీద కొనుక్కున్నాం అనమాట. నెలకి 1000-2000 అలా కట్టేలాగా ఈఎంఐలో తీసుకున్నాము. అంతేనండి. ఒక చైర్ ఉండేది కాదు, ఒక స్టూల్ ఉండేది కాదు, ఏమి ఉండేది కాదనమాట. మా అత్తయ్య గారు మాకు ఏదైతే వేరు కాపురానికి తీసుకొచ్చారో వాటితోనే మేము అడ్జస్ట్ అయిపోయాం. అండ్ నాకు అసలు ఏమి కొనుక్కోవాలన్న ఆశ ఇలాంటివి ఏమి ఉండవండి. ఆయన నాతో ఉంటే చాలు. నేను అందుకే మా ఆయన ఎక్స్ట్రా డ్యూటీస్కి వెళ్తానన్నా కూడా వద్దు, నాకు ఉండు సరిపోతుంది అనేసి అడుగుతాను తప్పించి, నేను అంత డబ్బుల కోసం మా ఆయన బయటికి పంపించేయాలన్న కోరిక కూడా నాకు ఏమీ లేదు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, మీ కో సిస్టర్తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? మా కో సిస్టర్తో రిలేషన్ అంటే బాగానే ఉంటుందండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అంతే, పెద్దగా మేము ఫోన్లు చేసుకుని గంటల తరబడి మాట్లాడుకోవడాలు ఇలాంటివి అయితే మాకు లేవు. మేము కలిసినప్పుడు మాత్రం అక్క బాగున్నామంటే బాగున్నాను భవాని, మీరు ఎలా ఉన్నారు, మీ అమ్మగారు ఎలా ఉన్నారని అక్క మాట్లాడుతుంది. మేము బాగున్నాం అక్క, మీరు ఎలా ఉన్నారని నేను మాట్లాడతాను. ఇక పిల్లలు అయితే మాత్రం మా ఆయన అస్సలు వదలరు. అండ్ మా తోడుకోళ్ళకి ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదండి, చాలా బిజీ ఉంటారు తను. వాళ్ళకి కిరాణా షాప్ ఉంది కదా, ఎప్పుడు ఎవరొకరు కస్టమర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళతో బిజీగా ఉంటారనమాట. ఇక నెక్స్ట్ మా ఆడపడుచుతో నా రిలేషన్ అన్నారు. అసలు ఎంత క్లోజ్ రిలేషన్ అంటే తనతో నేను అన్నీ షేర్ చేసుకునేదాన్ని. రోజుకు 1 hour అయినా ఫోన్ మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఇంకా కొంచెం బిజీ అయిపోయి తగ్గించేసారు అనమాట కాల్స్ అన్నీ. చాలా క్లోజ్ రిలేషన్ అయితే తనతో ఉండేదండి నాకు. సో మొత్తం మీరు పెట్టిన అన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చెప్పేశాను.